అక్షయ తృతీయ అని బంగారాలు సిల్వర్ మీద డైమండ్స్ మీద బంగారు షాపు వాళ్ళైతే అస్సలు తగ్గట్లేదు. ఎక్కడ పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చేస్తున్నారు. యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తగ్గట్లేదు. మేము చేసిన షాపింగ్ తెలుసా, గంగాళాలు కొన్నాం, గదలు కొన్నాం, కిరీటాలు కొన్నాం, చెంబులు కొన్నాం, బిందెలు కొన్నాం అని చూపిస్తున్నారు. నిజంగా నిద్ర అనేది పట్టట్లేదు. ఏమంటారు? నిజమే కదా. ఇతరుకు రోజుల్లో మన అమ్మమ్మ, బామ్మ, పెద్దమ్మలు అందరూ ఉన్న రోజుల్లో ఎప్పుడన్నా మన పూర్వం అందరూ పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోండి. ఎవరన్నా ఇలా కొనుక్కున్నామా అసలు? కొత్త కొత్తగా అన్నీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా వెళ్తున్నాయే తప్ప పొదుపు అనేది కనిపించట్లా. బంగారం ఏంటి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, కాదని ఎవరు అంటలా. కానీ మనకి డబ్బు ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కునేదే ఆనందాన్ని ఇస్తుంది. కానీ పనిగట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని వంతులు వేసి కొనుక్కుంటే కొంచెం ఆ నెల అడ్జస్ట్మెంట్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంతేనా? అక్షయ తృతీయ అంటే నేనేం కొన్నానో తెలుసా? గొడుగులు, చెప్పులు, వాటర్ బాటిల్స్, ఎక్కడైనా చలివేంద్రం పెట్టిన చోట డొనేషన్లు ఇవ్వటం, మనం పెట్టలేనప్పుడు ఇలాంటివి చేస్తుంటే ఒక 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక మంచి కార్యక్రమం. రోడ్డు మీద ఆవులు ఏమో ఎవరికి తోచింది వాళ్ళు అలా బంగారాలు వెండ్లు కొనేసి యూట్యూబుల్లోకి వచ్చి వీడియోలు చేసి పెడుతుంటే నిజంగా మనశ్శాంతి లేకుండా నిద్ర పట్టట్లేదు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నిజంగా నిద్ర పట్టట్లేదా? చెప్పేయండి వచ్చి కామెంట్లో. డబ్బుంటే కొనుక్కోండి, బాధపడి మాత్రం కొనుక్కోవద్దు. ఇంట్లో మగవాళ్ళని బాధ పెట్టి అస్సలు కొనుక్కోవద్దు. ఓకేనా? అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.